ఏ హాయ్ గాయస్, మీ కళ్యాణ్ ఫ్రమ్ 19365. ఈ వీడియో ఎవరి కోసం అంటే ముఖ్యంగా నాన్ ఐటీలో పనిచేసే వాళ్ళకి, ఇంకొకటి 10 lakhs కంటే బిలో శాలరీ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే. మిగతా వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. గైస్, ముందుగా ఏంటంటే నాకు చిన్న రిక్వెస్ట్, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుద్దంటే మీ కెరియర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఇందులో వస్తుంటాయి. సో మనం కెరియర్ గురించి, మన లైఫ్స్ గురించి పచ్చిగా మాట్లాడుకుంటాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఇంకెన్నాళ్ళు కష్టపడతారు? 20,000కు 30,000కు. అసలు మీకేం తక్కువ చెప్పు? ఏం తక్కువ బ్రదర్? నీకేం తక్కువ? ఎందుకు 20,000కు 30,000కు 2-3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు? నీకు డిగ్రీ లేదా? బీటెక్ ఆర్ డిగ్రీ లేదా? ఇంగ్లీష్ మేనేజ్ చేయలేవా? అంటే సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళంతా ఇంగ్లీష్ తోపులు అనుకుంటున్నావా? ఒక్క స్కిల్ నేర్చుకునే దమ్ము నీ దగ్గర లేదా? ఎందుకని ఇప్పుడు నువ్వు అమ్మ నాన్న 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆర్ బీటెక్ చదివించింది, కష్టపడి వాళ్ళు పని చేసి కూలో నాలో చిన్న చిన్న జాబులు చేసి చదివించింది 20,000 30,000 జీతం కోసమా? సిగ్గు అనిపించట్లేదా బ్రదర్, సిస్టర్? ఒక్కసారి ఆలోచించండి. మరి మీరు అనొచ్చు, ఎట్లా రావాలి ఐటీలోకి అని. సో చాలామందికి చాలామంది చెప్పారు నాకు, మాకు తెలియదు ఎట్లా రావాలి ఐటీలోకి అని. సో ఇలాంటి వాళ్ళందరి కోసం ఏంటంటే మీ కళ్యాణ్ ఉన్నాడు, మీ బ్రదర్ ఉన్నాడు. సో ఒక్కసారి మీరు కింద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేయండి, లేదా మీకు అడ్రస్ కూడా పెడతాము, అక్కడికి వచ్చి మీరు డీటెయిల్స్ తీసుకోండి. మా ఉద్దేశం ఏంటంటే, మేము ఇన్స్టిట్యూషన్ పెట్టింది కూడా ఎందుకంటే నాన్ ఐటీ వాళ్ళ కోసమే అనమాట. నాన్ ఐటీలో మగ్గిపోతుంటారు అనమాట. ఎక్కువ కష్టము, తక్కువ శాలరీ ఉంటుంది. ఆ కష్టం మీద ఇక్కడ ఐటీలో పడితే అయిపోద్ది కదా. ఏంటి బ్రో నువ్వు జీతం తక్కువైనా మాకు ఇష్టమైన పని చేస్తున్నాం 20,000కు 30,000కే అనుకుంటే మీకు దండం రా స్వామి. అదే ఇష్టమైన పని 70,000 80,000 వచ్చే పని చేసుకో. చాలా పనులు ఉంటాయి కదా. చాలామందికి ఏంటంటే అమ్మ నాన్నలు సంపాదించుంటారు, ఇల్లు ఉంటుంది సిటీలలో, అమ్మ నాన్న సంపాదించింది రెంట్లు వస్తుంటాయి, వాళ్ళు బతికేస్తుంటారు. 20,000 30,000 సరదాగా బండి వేసుకొని పోతారు అనుకుంటా. అక్కడికి పోయి కొద్దిగా పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఏదో అలసిపోయినట్టు. ఓకే ఫైన్, నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఊర్ల దగ్గర నుంచి వచ్చి ఏదో సాధిద్దామని ఇక్కడికి వచ్చి ఒక కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోయి ఉంటారు మీరు. 20,000 30,000 చాలే, ఇంకా అదే పొద్దున్న లేచి పోవడం రావడం. ఒక్క ఆదివారం తప్పక మళ్ళీ మీకు హాలిడేస్ కూడా ఉండవు. చాలా కంపెనీస్కి ఉండవు నాన్ ఐటీ వాళ్ళకి. మీరు ఎప్పుడు గ్రో అవుతారు ఇంకా? మీ పిల్లల్ని నార్మల్ స్కూల్లో జాయిన్ చేయాలని ఉన్నారా, లేకపోతే మంచి స్కూల్లో జాయిన్ చేయాలని ఉన్నారా? బ్రదర్ సిస్టర్, ఒక్కటే లైఫ్. పూర్గా బతుకుతావా, అట్లీస్ట్ మిడిల్ క్లాస్లో ఉంటావా? మనం ఎట్లా రిచ్ కాలేము, వివత్సమైన రిచ్లు మనం రోల్స్ రాయస్లు తిరగలేము, అది మన వల్ల కాదు. సో కనీసం మిడిల్ క్లాస్లో బతుకుదామని కోరుకోండి. ఇప్పుడుండే ఖర్చులకి, ఇప్పుడుండే రెంట్లకి, ఇప్పుడుండే ఫీజులకి కనీసం నీకు 70,000 80,000 రాకపోతే ఎట్లా మేనేజ్ చేస్తావు ఫ్యామిలీని? ఒకసారి ఏమైందంటే, నేను మా టీంతో, మా టీం అంటే 4 members ఉంటాము. ఆ 4 members అన్నమాట ఒక్కొక్కరికి 15 lakhs 20 lakhs జీతం వాళ్ళు అందరూ మేము ఉప్పల్కి వెళ్ళామన్నమాట. నాన్ ఐటీ కంపెనీస్ ఉంటాయి అక్కడ. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాము, వాళ్ళకి అర్థం కావట్లేదు అని పాంప్లెట్లు తీసుకొని వెళ్తే ఒక్కడు కూడా తీసుకోలే పాంప్లెట్స్. చాలా బాధ వేసింది. అరే ఏందిరా, మనం ఏదో హెల్ప్ చేద్దామని వస్తే వీళ్ళకు ఒక చిన్న కోర్సు నేర్చుకుంటే ఒక 2 months 3 months కష్టపడితే జాబ్ వస్తుంది. దానికి వాళ్ళకు తెలియట్లే. పాపం మా బాధ ఏంటంటే తెలియట్లే వాళ్ళకు. తెలుసుకోండి రా నాయన ప్లీజ్, మీరు ఆడ మగ్గకండి రా నాయన. మరి ఏందన్నా ఈ నాన్ ఐటీ జాబ్లు, చిన్న జాబ్లు ఎవరు చేస్తారు? చేసేవాళ్ళు ఉంటారా భయ్? ఎవడైతే చదవడో, ఎవరికైతే ఫోకస్ ఉండదో, ఎవరికైతే నార్మల్గా లైఫ్ కావాలనుకుంటాడో, సక్సెస్ వద్దు, ఏదో ఒకటిలే అనుకునే వాళ్ళు చేసుకొని దానికి సపరేట్గా ఉంటారు. నువ్వెందుకు చేస్తున్నావు? నీకేం గోల్స్ లేవా?
అమ్మ నాయన అట్లే ఉండాలన్న వాళ్ళు కొద్దిగా మంచి బట్టలు కట్టాలని లేదా నీకు? ఆలోచించు తమ్ముడు, సిస్టర్, నువ్వెందుకు చేస్తున్నావు ఆలోచించు ఫస్ట్. అందరూ నాన్ ఐటీలో నుంచి ఐటీలోకి వచ్చాలని నేను చెప్పట్లే, అందరు రాలేరు కూడా. బట్ ఎవరికైతే ఆ డెడికేషన్ ఉంటుందో, ఎవరికైతే ఆ కసి ఉంటుందో వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నీకు జాబ్ వచ్చేంత వరకు నేను హెల్ప్ చేస్తాను. మా దగ్గరికి ఎవరు ఎంక్వైరీకి వచ్చినా మేమేం చెప్తామంటే చూస్తాం అనమాట. అంటే ఎవరు వచ్చినా చెప్తాం, ఈ పిల్లడికి జాబ్ వస్తే లేదా ఈ అమ్మాయికి జాబ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అనే చూస్తాం అనమాట. సో అంత పాజిటివ్గా మేము ట్రై చేస్తాం. బట్ ఏంటంటే మీరు ఫోకస్గా చదివితే, కొద్దిగా ప్రిపేర్ అయితే మీకు జాబ్ వస్తుంది తమ్ముడు. సో ఆలోచించండి, నాన్ ఐటీలోనే మగ్గిపోతావా, ఐటీలోకి వచ్చి కొద్దిగా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. నేను ఏదో ఐటీలో పెద్ద ఇది ఉంటుందని చెప్పట్లే, కానీ అదే పని నువ్వు 30,000 చేసే పని 75 వస్తుంది అట్లా అనమాట. ఆలోచించు ఒకసారి. మీరు ఈ ఆఫీస్కి వస్తే మీకు చాలా విషయాలు చెప్తా, చాలా సీక్రెట్స్ ఉంటాయి మా దగ్గర. హౌ టు గెట్ జాబ్ ఇన్ ఐటీ అని, అంటే అన్ని వీడియోలు చెప్పలేము. సో ప్లీజ్ కమ్ టు ఆఫీస్. సో అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ 19365 ఛానల్.